ఎవరైనా తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వాటి వివరాలను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో నమోదు చేయాలని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి సూచించారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో నమోదు చేస్తే పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు వ్యక్తులు పోగొట్టుకున్న 10 లక్షల రూపాయల విలువ గల 50 సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు శనివారం నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. 50 సెల్ ఫోన్లను బాధిత వ్యక్తులకు డీఎస్పీ శివరామరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ఏ ప్రాంతంలో తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ జరిగినా సంబంధిత వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఇతరులు ఎవరైనా వాడితే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వాటిని పోలీసులు గుర్తిస్తారని, అలా గుర్తించిన సెల్ ఫోన్లను రికవరీ చేస్తారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాధితులు సెల్ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాలకోటిని ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ 2 టౌన్ సిఐ జానియల్ కుమార్, ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకోటి తదితరులున్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము సార్ వచ్చిన తర్వాత ఎవరైతే సెల్ ఫోన్లో మిస్ప్లేస్ అయినా ఎక్కడన్నా పొడగొట్టుకున్నా అటువంటి వారిని మన దగ్గర కంప్లైంట్ CGIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిని మన నల్గొండ 2 టౌన్ సిఐ గారు డానియల్ కుమార్ మరియు అదేవిధంగా ఎస్ఐ నాగరాజు, అదేవిధంగా బాలకోటి మా సిబ్బంది అందరూ కలిసి కష్టపడి దీన్ని అన్నింటినీ దాదాపు 50 సెల్ ఫోన్లను ఇప్పుడు వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. అట్టి వాటిని ఇప్పుడు బాధితులకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్లకు అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా దీన్ని మన బాలకోటి అనే కానిస్టేబుల్ అతను దీని యొక్క ఏ విధంగా ట్రేస్ చేశాడనే దాన్ని మనకు వివరిస్తాడు. ఇప్పుడు ఈ మొబైల్ పోగొట్టుకున్న బాధితులు సార్ పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ రాసి మీ సేవలో అప్లై చేయాలి సార్. మీ సేవలో అప్లై చేసినాక ఒక అక్నాలజ్మెంట్ కార్డు ఇస్తారు సార్. అది తీసుకుని వచ్చి మాకు ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే CER పోర్టల్లో చేస్తాం. చేయడం ద్వారా ఫోన్ పోగొట్టుకున్న ఫోను బ్లాక్ అవుతుంది సార్. బ్లాక్ అయినప్పుడు అది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు సిమ్ వేసినప్పుడు అది ఆన్ అయినప్పుడు మనకు అదేవిధంగా నెంబర్ ఐడెంటిఫై అవుతుంది సార్. ఆ నెంబర్ ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉన్నది, మీరు ఆ ఫోన్ తెచ్చి ఇవ్వాలంటే వాళ్ళు మా దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదనుకొని చెప్పి మనకు అప్పచెప్పిపోతారు సార్. అది తీసుకొచ్చి అది రైట్ఫుల్ ఓనర్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఇకముందు ఎవరైనా మన సెల్ ఫోన్లు పొడగొట్టుకున్నా మిస్ప్లేస్ అయినా ఎవరైనా థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్లీ మన వాళ్ళకు CIR పోర్టల్లో ఇప్పుడు బాలకోటి చెప్పిన విధంగా మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ పెడితే దాన్ని వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలా. వెంటనే మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేసి వారి సెల్ ఫోన్లు వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. గతంలో మీరు చూస్తున్నారు అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా రూరల్ పోలీస్ స్టేషన్లలో కూడా ఖచ్చితంగా ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయినా కానీ థెఫ్ట్ జరిగినా కానీ మన వాళ్ళకి ఇమ్మీడియట్లీ మీ సేవలో అప్లికేషన్ పెట్టి మన SHO గారిని సంప్రదించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 50 ఫోన్లు 10 లక్షల పడుతుంటుంది. ఇవన్నీ 2 టౌన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు మిస్ప్లేస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాటిని ట్రేస్ చేయడం జరిగింది. మిస్ప్లేస్ అయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, ప్రయాణంలో పోగొట్టుకున్న వాళ్ళు లేదా ఏదైనా ఫంక్షన్లలో పోగొట్టుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు నా ఫోన్ మిస్ అయింది సార్ అని చెప్తుంటారు. ఆ సందర్భంగా వీటిని ట్రేస్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఇమ్మీడియట్లీ మీ సేవలో పిటిషన్ పెట్టేసి దాన్ని తీసుకొచ్చి కన్సర్న్డ్ SHO వారికి అప్పగిస్తే ఖచ్చితంగా వారి యొక్క సెల్ ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని మన బాలకోటి దగ్గరుండి చేయడం జరిగింది. అతని గురించి రివార్డు కూడా SP గారికి సిఫారసు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.